హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో క్విక్గా తయారు చేసుకునే ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలండి. రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అయినా కూడా కొన్ని టిప్స్ పాటించినట్లయితే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అది కూడా వంట సోడా ఏమీ యూజ్ చేయకుండానే మనం బజ్జీలను చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా కనుక మీరు బజ్జీలు ప్రిపేర్ చేసుకున్నారంటే ఎన్ని తింటున్నారో కూడా లెక్క ఉండదన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే పిండి తయారు చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోవాలి. ఇది 200 గ్రాములు ఉంటుందండి శనగపిండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా బియ్యపిండి తీసుకోవాలి. అంటే 4 గింజల శనగపిండికి 1 వంతు బియ్యపిండి అయితే బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వామును తీసుకొని ఇలా చేతుల మధ్యలో బాగా రబ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బజ్జీలు మంచి కలర్ రావడానికి చిటికెడు పసుపు వేసుకుందాము. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పైన కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి 1-2 నిమిషాల పాటు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా వేడి చేసినటువంటి ఆయిల్ని 2-3 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా వేడి నూనె యాడ్ చేయడం వల్ల బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ కూడా పీల్చవ్వండి. వంట సోడా బదులుగా మనం ఇలా వేడి నూనె యాడ్ చేసుకోవాలి. చాలామంది వంట సోడా లేకపోతే బజ్జీలు చేయలేము అనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి వీడియో చూడండి. వంట సోడా లేకుండానే బజ్జీలు బాగా పొంగుతూ వస్తాయి, ఎక్కువ ఆయిల్ పీల్చవన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. మరి పల్చగా ఉన్నా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మన వేలితో ఇలా పిండిని తీసామంటే వేలికంతా కూడా పిండి అంటుకోవాలండి ఇలాగా. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక మసాలా చూపిస్తాను. అదేంటంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇది నార్మల్ సాల్ట్ కాదండి, బ్లాక్ సాల్ట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్లాక్ సాల్ట్ని ఎక్కువగా సలాడ్స్లో అదేవిధంగా కొన్ని చాట్ రెసిపీలలో వాడుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఈ మూడింటిని కూడా కలిపి పక్కన పెట్టుకోండి. ఇది లాస్ట్లో వాడుకుందాము. ఇప్పుడైతే అరటికాయలని కట్ చేసుకుందాము. అందుకోసం నేను ఇక్కడ ఒక పెద్ద అరటికాయని తీసుకున్నానండి. బాగా లావుగా ఉన్న అరటికాయ, అలాగే పొడవుగా ఉన్న అరటికాయ తీసుకున్నాను. దీనిపైన ఉన్న గ్రీన్ పార్ట్ని కొద్దిగా తీసుకోవాలి. మరి వైట్ పార్ట్ కనపడేలా కాకుండా పైన తీసుకోండి. తర్వాత 2 వైపులా కూడా ఎడ్జెస్ కట్ చేసుకొని ఇప్పుడు మనం స్లైసెస్గా కట్ చేసుకుందాము. మనం నైఫ్తో కట్ చేసుకుంటే అన్నీ ఎక్కువ రావండి. అదే మనం ఇలాగా చిప్స్ చేసుకునే చాపర్తో చేసుకున్నామంటే చాలా వస్తాయి అన్నమాట, బాగా పల్చగా వస్తాయి. ఇక చూసారు కదా, వీటిని మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసి చిప్స్ లాగా తయారు చేసుకోవచ్చు. వీలైనంత పల్చగా మనం ఇలా చాప్ చేసుకోవడం వల్ల ఎక్కువ బజ్జీలు వస్తాయి. ఒక్క అరటికాయతో ఇంటిల్లిపాది అంతా కూడా తినేసేయచ్చు. సగం పార్ట్ని నేను ఇలా కట్ చేశాను చాపర్తో. తర్వాత మీకు చూపిస్తాను మనం కట్ చేసి ఎంత మందంగా వస్తాయి అనేది. మనం కట్ చేసింది ఇలా ఉంటే చాపర్తో చేసింది ఎంత పల్చగా వచ్చిందో చూడండి. సో మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా. ఇలా అయినా చేసుకోవచ్చు అండి. లేదా ఇప్పుడు నేను మిగతా సగం అరటికాయని ఇలా పొడవుగా చాపర్లో చేస్తున్నానండి. అంటే పొడవుగా చిప్స్ లాగా చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. బయట బండ్ల మీద ఇలాగే చేస్తూ ఉంటారు కదా. సో మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇప్పుడైతే వేడి నూనెలో మనం ఇప్పుడు బజ్జీల పిండిలో స్లైసెస్ని ముంచి ఇలా వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కానీ ఈ బజ్జీలు మునిగేంత వరకు మాత్రం ఆయిల్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఇది చూసుకోండి. అదేవిధంగా ఆయిల్లో ఈ బజ్జీలను వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా పిండి ఉడకాలన్నమాట బజ్జీల పైన. అది లైట్గా ఉడికి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు. అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. అంతేకాని ముందు నుంచి హై ఫ్లేమ్లో వేయించకండి, పైన వేగుతాయి కానీ లోపల పిండి పచ్చిగా ఉంటుంది. సో ఈ టిప్స్ మీరు పాటించండి. చాలామందికి ఇప్పుడు నేను చూపించాను కదండి, మరి పల్చగా స్లైసెస్గా కట్ చేసాం కదా, అలా చేస్తే పిండి తిన్నట్టు ఉంటుంది కానీ అరటికాయ ఫ్లేవర్ అనేది తగలదు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నైఫ్తో అరటికాయలని కాస్త లావుగా కట్ చేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు అరటికాయ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తగులుతుంది. సో మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఒక 4-5 నిమిషాల కల్లా బాగా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపిస్తాను.
ముందుగా మనం పొడవుగా స్లైసెస్గా కట్ చేసాం కదా, వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. ఇలా చేస్తే ఏంటంటే బయట బండ్ల మీద ఇలాగే తయారు చేస్తూ ఉంటారు పొడవుగా. సో మీకు నచ్చిన షేప్లో అరటికాయలని కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని బజ్జీలు వచ్చాయో, ఒకే ఒక్క అరటికాయతో చేశానండి. బాగా పొడవుగా లావుగా ఉన్న అరటికాయ తీసుకుంటే కనుక ఇంటిలిపాది కూడా ఒకే అరటికాయతో బజ్జీలు మొత్తం తినేసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా దగ్గర దగ్గర 40 బజ్జీలు వచ్చాయండి, చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, వేడివేడిగా మనకి ఇక్కడ అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి చూడండి. రౌండ్ షేప్లో రెడీ అయ్యాయి, అలాగే పొడవుగా కూడా రెడీ అయ్యాయి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని అరటికాయని ఇలాగ బజ్జీలు ప్రిపేర్ చేసుకోండి. ఎలా తయారు చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు వేడి బజ్జీల పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఈ మసాలా పొడి యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుంటాయండి, ఎందుకంటే అరటికాయ కాస్త సప్పగా ఉంటుంది కదా. ఇలా మసాలా పౌడర్ యాడ్ చేసుకొని తినడం వల్ల యమ్మీగా చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. నేను చూపించిన మెథడ్లో పిండిని కలుపుకుంటే మనం ఏ బజ్జీలు వేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. వంట సోడా లేకుండా ఏ బజ్జీలైనా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ, ఏవైనా కూడా ట్రై చేయండి. మిర్చి బజ్జీని చేసినప్పుడు మనం కట్ బజ్జీలను తయారు చేసుకున్న తర్వాత కూడా ఇలాగా మసాలా పౌడర్ చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.